యూనిట్ 2 ఏంటంటే సొల్యూషన్స్ ఆఫ్ ఆల్జీబ్రిక్ అండ్ ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్స్. సొల్యూషన్స్ ఆఫ్ ఆల్జీబ్రిక్ అండ్ ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్స్ అంటే సొల్యూషన్స్ ఆఫ్ ఆల్జీబ్రిక్ అండ్ ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్ అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ x² - 2x + 3 = 0 ఉంటుంది. వీటికి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏమవుతుంది సొల్యూషన్స్ మీరే అబ్జర్వ్ చేయండి. x² - 2x + 1 అంటే ఏమవుతుంది సొల్యూషన్స్ x - 1 whole square = 0. దట్ ఇంప్లైస్ x = 1. మరి x² - x + 2 = 0. వీటి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. వీటి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడం అనేది అంటే వీటికి వచ్చే సొల్యూషన్స్ అనేవి న్యూమరికల్ సొల్యూషన్స్ వస్తాయి. అలాగే x² + x - 2 = 0 వీటికి వచ్చేవన్నీ న్యూమరికల్ సొల్యూషన్స్ వస్తాయి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అంటే పాయింట్లో ఉండే సొల్యూషన్ ఇలాంటి వాటికి చేయడానికి కోసమని మనకి ఈ చాప్టర్ అనేది ఉంది. ఈ చాప్టర్ యొక్క మెయిన్ ఉద్దేశం అది సొల్యూషన్స్ ఆఫ్ ఆల్జీబ్రిక్ అండ్ ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్స్. అయితే ఇందులో మెథడ్స్ ఉన్నాయండి. ఫస్ట్ మెథడ్ బైసెక్షన్ మెథడ్, సెకండ్ మెథడ్ ఇటరేషన్ మెథడ్, థర్డ్ మెథడ్ న్యూటన్ రాప్సన్ మెథడ్, ఫోర్త్ మెథడ్ రెగ్యులర్ ఫాల్స్ మెథడ్ అండ్ ఫిఫ్త్ మెథడ్ ముల్లర్స్ మెథడ్. సో బైసెక్షన్ మెథడ్, న్యూటన్ రాప్సన్ మెథడ్, ఇటరేషన్ మెథడ్, న్యూటన్ రాప్సన్ మెథడ్, రెగ్యులర్ ఫాల్స్ మెథడ్, ముల్లర్స్ మెథడ్. ఈ 5 మెథడ్స్ మనం డిస్కస్ చేసినట్లయితే ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. అయితే ఇందులో మనం చేయవలసింది ఏంటంటే ఫస్ట్ ముందు చెక్ చేసుకోవాలి. సపోజ్ ఏదో ఒక ఫంక్షన్ ఇస్తాడు f(x = 0) ఈక్వేషన్ ఇస్తాడు. ఆ ఈక్వేషన్ ఏ రూట్ల మధ్యలో ఉన్నది, ఏ రూట్ల మధ్యన ఈ ఈక్వేషన్ అనేది బంధించబడి ఉన్నది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ద రూట్ లైస్ బిట్వీన్ సమ్ a, b అనే ఇంటర్వెల్ మధ్యన బంధించబడింది అని ఏ విధంగా చెప్తాము. ఇది చెప్పాలి అంటే బై యూజింగ్ ఆఫ్ ఫస్ట్ ఏంటంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంటర్మీడియట్ వాల్యూ థియరం. సో ఇంటర్మీడియట్ వాల్యూ థియరం ఏంటి? సపోజ్ f(x) అనే ఫంక్షన్ ఇచ్చాడు. ఇది f(a) <0 or f(b) greater than 0. f(a) <0 and f(b) greater than 0 or f(a) greater than 0 and f(b) less than 0. అంటే ఆపోజిట్ సైన్స్ అయి ఉండాలండి. f(a) వాల్యూ f(b) వాల్యూ ఏమై ఉండాలి? ఆపోజిట్ సైన్స్ అయి ఉండాలి. ఆపోజిట్ సైన్స్ ఆపోజిట్ అంటే విరుద్ధంగా ఉండాలి. ఈ రెండు ప్రొడక్ట్ చేస్తే f(a) × f(b) ప్రొడక్ట్ చేస్తే ఏ రావాలి? <0 రావాలి. ఓకేనండి. ఈ రెండింటిని కూడా అబ్జర్వ్ చేయండి. ఇది లెస్ దెన్ ఉంటే ఇది గ్రేటర్ దెన్ ఉంటుంది, ఇది గ్రేటర్ దెన్ ఉంటే ఇది లెస్ దెన్ ఉంటుంది. అంటే ఆపోజిట్ సైన్స్ ఉండాలి. ఆపోజిట్ సైన్స్ ఉంటే దాన్ని అప్పుడు ద రూట్ లైస్ బిట్వీన్ a అండ్ b. ద రూట్ లైస్ బిట్వీన్ a అండ్ b అని చెప్తాం. ఇది ఇంటర్మీడియట్ వాల్యూ థియరం, మెయిన్ ఇంటర్మీడియట్ వాల్యూ థియరం యొక్క స్టేట్మెంట్. సో బైసెక్షన్ మెథడ్ ఫస్ట్ మెథడ్ ఏంటంటే మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఇక్కడ బైసెక్షన్ మెథడ్. ఈ బైసెక్షన్ మెథడ్ ఏమిటి? f(x) అనేది ఫంక్షన్ ఇస్తాడు, ఒక పాలినామియల్ ఇస్తాడు. f(x = 0) అనే పాలినామియల్ ఇస్తాడు, ఈక్వేషన్ ఇస్తాడు. ఫైండ్ రియల్ రూట్ ఆఫ్ ద ఫంక్షన్ f(x). ఫైండ్ ద రియల్ రూట్ ఆఫ్ ద ఫంక్షన్ f(x). ఇది వాడు ఏ రూట్ ఏ ఇంటర్వెల్స్ ఏవి ఇవ్వలేదు. ఈ ఇంటర్వెల్స్ ఇవ్వలేదు అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, f(x = x² - 2x + 3. వీటికి ఇంటర్వెల్స్ ఇవ్వలేదు. ఇవ్వకపోయినప్పుడు ఏం చేస్తాము? 0 నుంచి పుట్ x = 0, f(0) 3, x = 1, f(1) ఏమవుతుంది? 1 - 2 + 3. I think this is also 2, the value. This is also greater than 0. This is also greater than 0. X = 2, f(2) = 4 - 4 + 3. దీని వాల్యూ కూడా ఏమవుతుంది? = 3, greater than 0. X = 3, f(3) = 9 - 6 + 3. అంతేనా?
12 into 6, this is also greater than 0. X equal to 4, 16. అంటే ఇది ఎక్కడ ద రూట్ లైస్ అనేది ఎక్కడ మనకి పాజిటివ్ నెగిటివ్ వాల్యూ ఎక్కడ దొరకట్లేదని మనకి. అప్పుడు ఏం చేస్తాము, దీనికంటే బిఫోర్ x ఈక్వల్ టు -1కి వెళ్తాం, x ఈక్వల్ టు -2కి వెళ్తాం. సో ఇలా రాకపోయిన సందర్భాల్లో ఏం చేస్తాము అంటే ఇక్కడ ఎక్కడో సంథింగ్ మనం ఈక్వేషన్ తీసుకుని ఈక్వేషన్లో తేడా ఉందనుకుంటాం, ఇక్కడ మైనస్ పెట్టుకుంటాం, x² - 2x - 3. సో ఇప్పుడు x ఈక్వల్ టు 0 వేసినట్లయితే -3 వస్తుంది, దిస్ ఇస్ లెస్ దెన్ 0. ఒకవేళ x ఈక్వల్ టు 1 వేసినట్లయితే 1 - 2 - 3, దిస్ ఈజ్ -5, లెస్ దెన్ 0. x ఈక్వల్ టు 2 వేసినట్లయితే 4 - 4 - 3, దిస్ ఈజ్ -3, లెస్ దెన్ 0. x ఈక్వల్ టు 3 వేసినట్లయితే 9 - 6 -3. ఐ థింక్ 3 వేస్తే 0 అయిపోతుంది కదా, 0 అయిపోతుంది అంటే దట్ ఈస్ ద రూట్. క్లియర్గా రూట్ ఉంది దీనికి. సో రూట్ లేని వాటి ప్రాబ్లమ్స్ తీసుకుందాం. రూట్ లేని ప్రాబ్లమ్స్ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఎగ్జాంపుల్ బెటర్ మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. f(x3) - x - 1 చెక్ చేద్దాం. ఇప్పుడు x ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 0తో స్టార్ట్ చేయాలి. f(0) - 1. ఇప్పుడు x ఈక్వల్ టు 1, f(1) 1 - 1 - 1, I think -1. x ఈక్వల్ టు 2, f(2) ఈక్వల్ టు 8 - 2 - 1, దిస్ ఈజ్ 5. అబ్జర్వ్ చేస్తారండి. ఇప్పుడు క్లియర్ కట్గా చూడండి, ఇది లెస్ దెన్ 0. సో ఇది లెస్ దెన్ 0, ఇది గ్రేటర్ దెన్ 0. అంటే ద రూట్ లైస్ బిట్వీన్ 1 and 2. ద రూట్ లైస్ బిట్వీన్ 1 and 2. అంటే ఫస్ట్ చెక్ చేసుకుంటాం, ఇఫ్ f(a) less than 0 and f(b) greater than 0, so then the root lies between a and b. బైసెక్షన్ అన్నాడు. బైసెక్షన్ అంటే రెండు ఈక్వల్ పార్ట్స్ చేయాలి అంటే x0 ఈక్వల్ టు ఏం చేస్తాం, a + b/2. x0 ఈక్వల్ టు a + b/2. ఇఫ్ ఈ x0 వాల్యూ వచ్చింది కదండి, f(x0) less than 0, then the root lies between, చూడండి ఇందులో ఏది, ఇది లెస్ దెన్ 0, ఇది లెస్ దెన్ 0. అంటే రూట్ ఈ రెండింటి మధ్యన ఉండదు. ఎలా, ఏ x0 వచ్చింది, ఇక్కడ b అండి, ఇది లెస్ దెన్ 0, ఇది లెస్ దెన్ 0, ఇది గ్రేటర్ దెన్ 0. అంటే రూట్ వేటి మధ్యన ఉంటుంది, ద రూట్ లైస్ బిట్వీన్, వేటి మధ్యన ఉంటుంది, x0, b. ద రూట్ లైస్ బిట్వీన్ x0, b. రైట్. ఇప్పుడు వీటి మధ్యన మళ్ళీ ఇంటర్వెల్ క్యాల్కులేట్ చేయాలి. x1 ఈక్వల్ టు బైసెక్షన్ అంటే x1 ఈక్వల్ ఏమవుతుంది, x0 + b/2, ఇది x1. ఇఫ్ f(x1) గ్రేటర్ దెన్ 0, నీ ఇష్టం, లెస్ దెన్ 0 తీసుకుందాం పర్లేదు. ఓఆర్ ఇఫ్ సపోజ్ f(x0) గ్రేటర్ దెన్ 0 ఉంటే ద రూట్ లైస్ బిట్వీన్, ఇది లెస్ దెన్, ఇది గ్రేటర్ దెన్ అవుతుంది. ఇది లెస్ దెన్ ఉండి ఇది గ్రేటర్ దెన్ ఉంటే అప్పుడు ద రూట్ లైస్ బిట్వీన్ a and x0 మధ్య ఉంటుంది, a and x0. బైసెక్షన్ అన్నప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ముందు ఇంటర్మీడియట్ వాల్యూ థియరం అనేది సాటిస్ఫై చేస్తూ ఉండాలి. ఏ వాల్యూ లెస్ దెన్ అండి, x0 వాల్యూ ఇక్కడ లెస్ దెన్ అనుకున్నాం. ఇఫ్ సపోజ్ ఇఫ్ f(x0) greater than 0, then the root lies between a, x0. ఓకే, అంటే ఏమవుతుంది, సో వీటి మధ్యన ఉంటే x1 ఈక్వల్ ఏ రాస్తాము, x0 + b/2 తీసుకుంటాం. ఇఫ్ f(x1) greater than 0 or less than 0, then the root lies between
లైస్ బిట్వీన్, ఇది గ్రేటర్ దెన్ 0 కదండి, ఇందులో ఏది లెస్ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ గ్రేటర్ దెన్ 0. మనకి ఏ ఎక్స్ నాట్ బి, సపోజ్ x1 ఇది అనుకుంటాం, x నాట్ ప్లస్ బి అంటే ఈ రెండింటి మధ్యన x1 ఉన్నది, ఇక్కడ ఉన్నది x1. ఈ x నాట్ అనేది ఏంటి, ఇక్కడ x నాట్ అనేది లెస్ దెన్ 0, b అనేది గ్రేటర్ దెన్ 0. మనం ఇక్కడ ఏమనుకుంటాం, ఎఫ్ ఆఫ్ x1 గ్రేటర్ దెన్ అయితే ఇది గ్రేటర్ దెన్ అయితే, సో ఏటి మధ్యన ఉంటుంది, x నాట్ కి x1 కి మధ్యన ఉంటుంది. రూట్ లైస్ బిట్వీన్ x నాట్ కి x1 కి. అదే లెస్ దెన్ అయితే x1 కి b కి మధ్యన ఉంటుంది. రైట్, చెప్పింది అర్థమైందండి. సపోజ్ x నాట్ ఇక్కడ a ప్లస్ b బై 2, ఎందుకు బై సెక్షన్ అండి, 2 పార్ట్లుగా డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా 2 పార్ట్లుగా డివైడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అలా ఎంతవరకు వెళ్తాము అంటే, సపోజ్ x1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 0.00001 వచ్చింది. నెక్స్ట్ తీసుకునే x2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 0.0001, అక్కడికి స్టాప్ చేసుకోవచ్చు. అంటే స్పెసిఫిక్గా ఈ వాల్యూస్ అనేది చెప్పనవసరం లేదు, ప్రాబ్లం చేస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. బైసెక్షన్ మెథడ్ నేను ఒక ప్రాబ్లం చేసి మీకు పెడతాను, బైసెక్షన్ మెథడ్ వాట్సాప్లో పెడతాను, మీరు చెక్ చేసుకోండి. మీ ప్రాబ్లం ఒకటి చేసి పెడతాను, చెక్ చేసుకోండి. మెథడ్ మాత్రం నేను మెథడ్ కూడా రాసి పెడతాను, మీరు రాసేసుకోండి. ద రూట్ లైస్ బిట్వీన్ 1 and 2. ఎగ్జాంపుల్ ఇలా ఉంది, ఇది మెథడ్, ఇది బైసెక్షన్ మెథడ్. ఇలా కంటిన్యూస్ లైక్ దిస్ ప్రాసెస్, కంటిన్యూస్ like this process up to nearby value. చూద్దాం. ద రూట్ లైస్ బిట్వీన్ 1 and 2 అన్నాడండి. ఇక్కడ ఎందుకు 1 లెస్ దెన్ 0, 2 గ్రేటర్ దెన్ 0. రైట్, అప్పుడు x నాట్ ఈక్వల్ ఏమవుతుంది, 1 + 2/2 దట్ ఈస్ 3/2. ఇప్పుడు f ఆఫ్ 3/2 దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. 3/2 సబ్స్టిట్యూట్ చేస్తే 27/4 మైనస్ 3/2 మైనస్, ఐ థింక్ 27 మైనస్ 6 మైనస్ 4/4. ఓకే కదండి. రైట్, 10 అంటే 17/4. దిస్ ఈజ్ ఆల్సో గ్రేటర్ దెన్ 0. ఎఫ్ ఆఫ్ 3/2 గ్రేటర్ దెన్ 0 అండి. సో ఇందులో ఏది లెస్ దెన్, 1 వాల్యూ లెస్ దెన్. 1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే -1 వచ్చింది. 2 వాల్యూ గ్రేటర్ దెన్. 3/2 వాల్యూ గ్రేటర్ దెన్. అంటే ఇది 1, ఇక్కడ 2, ఇక్కడెక్కడో 3/2 ఉందండి. ఇది లెస్ దెన్, ఇది గ్రేటర్ దెన్. ఈ వాల్యూ ఏమైంది, గ్రేటర్ దెన్ 0 వచ్చింది. అంటే రూట్ ఈ రెండింటి మధ్యన ఉండదు. ఏ రెండింటి మధ్యన ఉంటుంది రూటు, 1కి 3/2కి మధ్యన ఉంటుంది. సో x1 ఈక్వల్ టు రాసుకుంటారు, ద రూట్ లైస్ బిట్వీన్ 1 and 3/2. ఇప్పుడు x1 ఈక్వల్ టు ఏ రాస్తాము, 1 + 3/2/2, ఐ థింక్ 5/4. సో 5/4. సో 5/4 కూడా దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. మళ్ళీ అగైన్ f ఆఫ్ 5/4 సమ్ వాల్యూ వస్తుంది. అది లెస్ దెన్ అనుకోండి, ద రూట్ లైస్ బిట్వీన్ 5/4 and 3/2. అదే గ్రేటర్ దెన్ అనుకోండి, ద రూట్ లైస్ బిట్వీన్ 1 and 5/4. మెథడ్ అదే కంటిన్యూస్ ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తాం. ఇది బైసెక్షన్ మెథడ్ అండి. రైట్, ఇది ప్రాబ్లం చేస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది.